హలో అబ్బాయిలు అమ్మాయిలు, ఈరోజు మనం ఒక వింత స్టోరీ లైన్తో పూర్తిగా డిఫరెంట్గా ఉండే హారర్ మూవీ ఎక్స్ప్లెనేషన్ వినబోతున్నాం. ఒక ఫర్నిచర్ స్టోర్ మేనేజర్ అనుకోకుండా తన షాప్ బేస్మెంట్కి వెళ్తాడు. కానీ అక్కడ అతనికి ఒక మిస్టరీ డోర్ కనిపిస్తుంది. ఆ డోర్ దాటిన తర్వాత కథ మొత్తం ఊహించని మలుపు తిరుగుతుంది. అసలు ఆ మిస్టరీ డోర్ అవతలే ఉంది. మేనేజర్కి అక్కడ ఎలాంటి భయంకరమైన సంఘటనలు ఎదురయ్యాయి? చివరికి అతను బయటపడగలిగాడా అనేదే ఈ మూవీ మిగతా కథ. ఈ మూవీలో దాదాపు ప్రతి సీన్, ప్రతి షాట్ క్లైమాక్స్ లాగా ఉత్కంఠభరితంగా ఉంటుంది. బ్యాక్ రూమ్స్ మూవీ 2026లో రిలీజ్ అయిన హారర్ సినిమా. ఈ మూవీని చూడాలనుకునే వాళ్ళు ప్రైమ్ వీడియోలో అవైలబుల్గా ఉంది. సీన్ ఓపెన్ చేస్తే 1997లో ఏసింక్ అనే కంపెనీని చూపిస్తారు. వీళ్ళు ప్రపంచానికి తెలియకుండా ఒక సీక్రెట్ రీసెర్చ్ ప్రాజెక్ట్ని నిర్వహిస్తూ ఉంటారు. కట్ చేస్తే మనకిప్పుడు నరేన్ అనే వ్లాగర్ కనిపిస్తాడు. వీడు అనుకోకుండా ఒక భారీ రూమ్లో ఇరుక్కుపోతాడు. చేతిలో కెమెరాతో అక్కడ జరిగిన ప్రతిదాన్ని షూట్ చేస్తూ ఉంటాడు. ఒక రూమ్ నుంచి మరో రూమ్కి వెళ్తూనే ఉంటాడు. కానీ ఎంత ముందుకు వెళ్ళినా ఎండ్ పాయింట్ అనేదే ఉండదు. ప్రతి రూమ్ ఒకదానికొకటి పూర్తిగా డిఫరెంట్గా కనిపిస్తుంది. కొన్ని రూమ్స్లో మాత్రం పెద్ద పెద్ద బ్యాటరీ బాక్సులు, పాత రేడియోలు కనిపిస్తాయి. ఇంతలో దూరం నుంచి వింత వింత సౌండ్స్ వినిపించడం మొదలవుతుంది. అవి విన్న నరేన్ తీవ్రంగా టెన్షన్ పడిపోతాడు. హెల్ప్ హెల్ప్ అంటూ నరేన్ గట్టిగా అరుస్తాడు. కానీ ఎంత అరిచినా నో రెస్పాన్స్. ముందుకెళ్తున్న కొద్దీ రూమ్స్ ఇంకా పెరుగుతూనే ఉంటాయి. మధ్యలో అతనికి ఒక రేడియో గేర్ కనిపిస్తుంది. దాని ద్వారా తన కలీగ్స్తో మాట్లాడాలని ట్రై చేస్తాడు. నేను నా ఫ్రెండ్స్తో కలిసి బేస్మెంట్లో ఉన్న రూమ్ని ఎక్స్ప్లోర్ చేయడానికి వచ్చాను. కానీ వాళ్ళ నుంచి విడిపోయాను. ఇప్పుడు ఇక్కడ ఇరుక్కుపోయాను. దయచేసి నన్ను కాపాడండి అని వేడుకుంటాడు. అయినా కూడా ఎలాంటి ఉపయోగం ఉండదు. అతను చెప్పిన మాటలు ఎవరికీ వినిపించవు. దాంతో నరేన్ మళ్లీ రూమ్స్ని ఎక్స్ప్లోర్ చేస్తూ ముందుకెళ్తాడు. అకస్మాత్తుగా ఒక మూల నుంచి ఒక పక్షి వచ్చి అతని ముందు వాల్తుంది. కానీ కొన్ని క్షణాల్లోనే అది చనిపోతుంది. నరేన్ లాగే ఆ పక్షి కూడా ఈ అంతులేని రూమ్స్లో ఇరుక్కుపోయి ఉంటుందని అతను అర్థం చేసుకుంటాడు. అయితే అదే సమయంలో దూరంగా ఒక భారీ క్రీచర్ యొక్క నీడ కనిపిస్తుంది. అది భయంకరమైన సౌండ్ చేస్తూ నరేన్ వైపు దూసుకొస్తుంది. అతన్ని రిలెంట్లెస్లీ చేస్ చేయడం మొదలుపెడుతుంది. నరేన్ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వేగంగా పరిగెత్తుతాడు. దారిలో కొన్ని రూమ్స్ పూర్తిగా అన్ఫినిష్డ్గా ఉన్నా వాటి మధ్య నుంచి ఎలాగోలా ఎస్కేప్ అవుతాడు. కానీ చివరికి కేబుల్స్తో నిండిపోయిన ఒక రూమ్ వైపు వెళ్లిన నరేన్కి ఊహించని చేదు అనుభవం ఎదురవుతుంది. అక్కడ్నుంచి అతను మరో రూమ్లోకి అడుగు పెడతాడు. అక్కడికి వెళ్ళాక ఇక ఎలాంటి డోర్స్ ఉండవు. ఉన్న కొద్ది డోర్స్ కూడా లాక్ చేసుంటాయి. ఇంతలో ఆ భయంకరమైన క్రీచర్ అక్కడికొచ్చి నరేన్పై దాడి చేస్తుంది. చివరికి అతన్ని చంపి తినేస్తుంది. కట్ చేస్తే నరేన్ చనిపోయిన దృశ్యాలను ఏసింక్ కంపెనీ వాళ్ళు సీసీ కెమెరా ఫుటేజెస్లో చూస్తూ ఉంటారు. అతన్ని కాపాడే ప్రయత్నం కూడా చేయకుండా జరిగిందంతా నిశ్శబ్దంగా గమనిస్తూ ఉంటారు. మళ్లీ కట్ చేస్తే కథ ప్రెజెంట్ ఇయర్లోకి వస్తుంది. ఇప్పుడు మనకు ఈ మూవీలోని వన్ ఆఫ్ ద మెయిన్ లీడ్స్ అయిన డాక్టర్ మేరీని చూపిస్తారు. ఈమె ఒక సైకాట్రిస్ట్ డాక్టర్. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల ఆమె చిన్నప్పుడు పెరిగిన ఇంటిని డిమాలిష్ చేయాలని నిర్ణయిస్తారు. ఆ ఇల్లు కూల్చేస్తుండటంతో మేరీ చాలా బాధపడుతుంది. చివరిగా ఒక జ్ఞాపకంగా అయినా ఉండాలని భావించి తన హ్యాండ్ ప్రింట్స్ ఉన్న సిమెంట్ ముక్కను తీసుకుంటుంది. చిన్నప్పుడు సరదాగా ఆడుకుంటూ మేరీ, ఆమె మమ్మీ ఇద్దరూ తడి సిమెంట్లో తమ హ్యాండ్ ప్రింట్స్ పెట్టి ఉంటారు. అప్పట్నుంచి అవి ఒక అందమైన మెమరీలా అలాగే ఉండిపోయాయి. ఇప్పుడు ఆ జ్ఞాపకాన్ని తనతో పాటు తీసుకెళ్లాలని మేరీ నిర్ణయించుకుంటుంది. కట్ చేస్తే ఇప్పుడు మనకి ఈ మూవీలోని మరో మెయిన్ లీడ్ అయిన క్లార్క్ కనిపిస్తాడు. ఇతనికి ఆటోమన్ ఎంపైర్ అనే పెద్ద ఫర్నిచర్ షాప్ ఉంటుంది. కానీ బిజినెస్ మాత్రం అస్సలు బాగా సాగదు. అప్పులు భారం పెరిగి దాదాపు దివాలా తీసే పరిస్థితికి చేరుకుంటాడు. గత కొన్ని నెలలుగా క్లార్క్ జీవితంలో ఏదీ సరిగ్గా జరగదు. ఇంట్లో కూడా తన వైఫ్తో ఎప్పుడూ గొడవలే జరుగుతూ ఉంటాయి. అతని తాగాగుడు అలవాటు వల్ల విసిగిపోయిన వైఫ్ చివరికి అతన్ని వదిలేసి వెళ్ళిపోతుంది. దాంతో క్లార్క్ నెమ్మదిగా డిప్రెషన్లోకి వెళ్ళిపోతాడు. ఆ బాధను మర్చిపోవడానికి ఇంకా ఎక్కువగా తాగడం మొదలు పెడతాడు. ఎమోషనల్గా పూర్తిగా బలహీనపడిపోతాడు. అప్పులు కూడా రోజురోజుకి పెరిగిపోతుంటాయి. ఏం చేయాలో అతనికి అసలు అర్థం కాదు. షాప్కి కస్టమర్స్ కూడా రావడం తగ్గిపోతుంది. అప్పుడు తన షాప్ బిజినెస్ని ఎలాగైనా పెంచాలని క్లార్క్ ఒక ఐడియా వేస్తాడు. వాళ్ళ అసిస్టెంట్ మేనేజర్ అయిన క్యాథరిన్ని షాప్కి పిలుస్తాడు. ఆమె బాయ్ ఫ్రెండ్ బాబీ దగ్గర ఒక కెమెరా ఉంటుంది. దాని హెల్ప్తో ఒక అడ్వర్టైజ్మెంట్ షూట్ చేయాలని నిర్ణయిస్తాడు. ఆ అడ్వర్టైజ్మెంట్ కోసం క్లార్క్ ఒక కుంటి పైరేట్లా స్వయంగా వేషం వేసుకుని తన షాప్ గురించి ఫన్నీగా పబ్లిసిటీ చేస్తాడు. పెద్ద పెద్ద ఆఫర్స్, భారీ డిస్కౌంట్స్ ఉన్నాయి, వెంటనే మా షాప్కి రండి అంటూ క్లార్క్ ఆ వీడియోలో చెప్తాడు.
కాని పొరపాటున అతను కూర్చున్న కుర్చీ విరిగిపోవడంతో ఒక్కసారిగా కింద పడిపోతాడు. అది చూసిన బాబీ వెంటనే కెమెరాను ఆఫ్ చేస్తాడు. ఆ తర్వాత క్లార్క్ హాస్పిటల్కెళ్ళి థెరపీ కోసం మేరీని కలుస్తాడు. తన వైఫ్తో ఉన్న సమస్యల గురించి ఆమెకు వివరంగా చెప్తాడు. అయితే క్లార్క్ అసలు సమస్య ఏంటో తెలుసుకోవడానికి మేరీ రోల్ ప్లే చేయాలని నిర్ణయిస్తుంది. ఆమె క్లార్క్ వైఫ్ పాత్రలో నటిస్తుంది. ఇప్పుడు క్లార్క్ తన వైఫ్తో గతంలో జరిగిన కాన్వర్జేషన్ని మళ్లీ రీక్రియేట్ చేయటం ప్రారంభిస్తాడు. ఒకరోజు రాత్రి షాప్ సరిగ్గా నడవటం లేదనే బాధతో బాగా మందు తాగి చాలా లేటుగా ఇంటికొస్తాడు. ఆ సమయంలో క్లార్క్ వైఫ్ కూడా తనకు సరిగ్గా కోఆపరేట్ చేయదు. ఆమె జాబ్ కూడా చేయదు. అంతేకాదు ఆమె ట్యూషన్ ఫీజు కూడా క్లార్క్ మాత్రమే కడుతూ ఉంటాడు. ఈ విషయాలన్నీ మనసులో పెట్టుకున్న క్లార్క్ ఒకరోజు కోపం అదుపు చేసుకోలేక పెద్ద గొడవ పెడతాడు. కోపంలో ఒక గ్లాస్ని కూడా పగలగొడతాడు. అదే చివరి మలుపుగా మారి అతను వైఫ్ క్లార్క్ని వదిలేసి వెళ్ళిపోతుంది. ఇదంతా విన్న మేరీ ఈ పరిస్థితికి ప్రధాన కారణం క్లార్క్ తాగుడు అలవాటేనని, అదే అతని ఫ్యామిలీ చెదిరిపోవటానికి కారణమైందని చెప్తుంది. కాని క్లార్క్ మాత్రం తన తప్పు ఏమీ లేదని, మొత్తం తప్పు తన వైఫ్దేనని మొండిగా వాదిస్తాడు. చివరికి కోపంతో అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు. కట్ చేస్తే క్లార్క్ తన షాప్లో ఏదో పనిచేసుకుంటూ ఉంటాడు. అప్పుడే అక్కడికి ఒక ఎలక్ట్రీషియన్ వస్తాడు. షాప్ సరిగ్గా నడవడం లేదని, ఖర్చులు తగ్గించడానికి చాలా రోజులుగా లైట్స్ కూడా ఎక్కువగా ఆన్ చేయడం లేదని క్లార్క్ చెప్తాడు. అయినప్పటికీ కరెంట్ బిల్ మాత్రం చాలా ఎక్కువగా వస్తుండటంతో అసలు ప్రాబ్లం ఏంటో తెలుసుకోవటానికి ఎలక్ట్రీషియన్ని పిలిపిస్తాడు. ఇద్దరూ కలిసి బేస్మెంట్లోకి వెళ్తారు. అక్కడ మెయిన్ కనెక్షన్ని చూసిన ఎలక్ట్రీషియన్ ఒక్కసారిగా షాక్ అవుతాడు. అసలు అక్కడ సర్క్యూట్కి సంబంధం లేకుండా కొన్ని విచిత్రమైన బటన్స్ కనిపిస్తాయి. వాటిని ఆఫ్ ఆన్ చేసినా కూడా షాప్లో ఎలాంటి చేంజ్ ఉండదు. ఇవి అసలు ఎవరు పెట్టారు, ఎందుకు పెట్టారు, ఎలా పెట్టారు అని ఇద్దరూ తలలు పట్టుకుంటారు. చివరికి ఏమీ అర్థం కాక ఎలక్ట్రీషియన్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ రోజు రాత్రి క్లార్క్ ఒంటరిగా మందు తాగుతూ టీవీ చూస్తూ ఉంటాడు. అప్పుడే తన వైఫ్ వదిలేసి వెళ్ళినప్పటి నుంచి క్లార్క్ ఇంటికి వెళ్లకుండా షాప్లోనే ఉంటున్నాడని మనకు తెలుస్తుంది. ఇంతలో ఒక్కసారిగా టీవీ ఆఫ్ అయిపోతుంది. అది ఎందుకు జరిగిందో క్లార్క్ అసలు అర్థం కాదు. వెంటనే టీవీని మళ్లీ ఆన్ చేస్తాడు. కాని ఎలాంటి ఉపయోగం ఉండదు. ఇలా ఎందుకు జరుగుతోంది అని అసహనం వ్యక్తం చేస్తాడు. అప్పుడే సడన్గా షాప్లో ఉన్న లైట్స్ అన్నీ వాటంతటవే ఆన్ అవుతాయి, మళ్లీ ఆఫ్ అవుతాయి, మళ్లీ ఆన్ అవుతాయి. ఇలా నిరంతరం బ్లింక్ అవుతూనే ఉంటాయి. అది చూసిన క్లార్క్కి భయం మొదలవుతుంది. ఆ రాత్రంతా అతనికసలు నిద్ర పట్టదు. చివరికి క్లార్క్ తన కారు తీసుకుని నేరుగా ఇంటికి వెళ్తాడు. కాని లోపలికి మాత్రం వెళ్ళడు. కిటికీ బయటనుంచి నిద్రపోతున్న తన వైఫ్ని ఒక్కసారి చూసి ఏమీ మాట్లాడకుండా తిరిగి షాప్కి వెళ్ళిపోతాడు. కట్ చేస్తే మరుసటి రోజు మేరీ తన ఆఫీస్కెళ్తుంది. అక్కడ రకరకాల పేషెంట్స్కి ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటుంది. అదే సమయంలో తన చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటుంది. మేరీ వాళ్ళమ్మకి మానసిక సమస్య ఉండేది. ఆమె చిన్నతనంలో జరిగిన ఒక సంఘటన వల్లే ఆమె తల్లి అలా మారిపోయిందని తెలుస్తుంది. అయితే చాలా సంవత్సరాల పాటు పిచ్చితల్లి మేరీని ఇంట్లోనే బంధించి పెడుతుంది. చుట్టుపక్కల వాళ్లు అది గమనించి మేరీని రెస్క్యూ టీంకి అప్పగిస్తారు. మేరీ వాళ్ల తల్లిని మెంటల్ హాస్పిటల్లో అడ్మిట్ చేస్తారు. ఇక మేరీ ఆర్ఫనేజ్లోనే పెరిగి డాక్టర్ అవుతుంది. ఈ హారబుల్ పాస్ట్ ఎప్పుడూ మేరీని వెంటాడుతూనే ఉంటుంది. కట్ చేస్తే మళ్లీ మనకు క్లార్క్ని చూపిస్తారు. అదే ఆ రోజు రాత్రి కూడా క్లార్క్ మందు తాగుతూ టీవీ చూస్తూ ఉంటాడు. అప్పుడే సడన్గా టీవీ ఫ్లాష్ అవుతూ ఖాళీ రూమ్స్ కనిపిస్తాయి. క్లార్క్ షాక్ అవుతాడు. అతనికి భయం వేస్తుంది. మళ్లీ లైట్స్ ఆన్ ఆఫ్ అవుతూ బ్లింక్ అవుతుంటాయి. క్లార్క్కి ఒక్కసారిగా కోపం వస్తుంది. అతను వెంటనే బేస్మెంట్కెళ్తాడు. అక్కడున్న మెయిన్ని చెక్ చేస్తాడు. అన్నీ ఆఫ్ చేసి ఆన్ చేసినా నో యూజ్, ఎలాంటి తేడా కనిపించదు. కాని తిరిగి వెళ్తుండగా గోడ నుంచి సన్నని దార్లా లైట్ కనిపిస్తుంది. క్లార్క్కి డౌట్ వచ్చి దాన్ని టచ్ చేస్తాడు. అంతే, అక్కడ ఒక కనిపించని ఎంట్రన్స్ ఉంటుంది. అందులోకి క్లార్క్ దూరుతాడు. అవతలవైపు చాలా పెద్ద రూమ్ కనిపిస్తుంది. అక్కడ డోర్స్ ఉండవు, కేవలం మిస్టరీ వాల్ మాత్రమే ఉంటుంది. దాని గుండా క్లార్క్ అవతలకెళ్తాడు. ఇప్పుడది చూసి పూర్తిగా షాక్ అయిపోతాడు. అక్కడంతా భారీ ఎల్లో రూమ్స్ కనిపిస్తాయి. మధ్యలో కొన్ని ఫర్నిచర్ కూడా కనిపిస్తాయి. క్లార్క్ అసలు ఏం అర్థం కాదు. ఈ రూమ్స్నే మనం స్టార్టింగ్ సీన్లో చూసాం. నరేన్ అనే వ్లాగర్ కూడా ఇక్కడే మరణించాడు. అయితే ఇప్పుడు క్లార్క్ అటూ ఇటూ నడుస్తూ ఆ ప్రదేశాన్ని గమనిస్తూ ఉంటాడు. ఈ మిస్టరీ డోర్ 2 ప్రపంచాల మధ్య కనెక్షన్ లాగా ఉందేమో అని అతను అనుమానపడతాడు. ఇప్పుడు ఈ రూమ్స్లో అసలు ఏముందో తెలుసుకోవాలనే ఆసక్తి క్లార్క్కి మరింత పెరుగుతుంది. అందుకే రూమ్స్ని ఎక్స్ప్లోర్ చేయడానికి ముందుకు వెళ్తూ ఉంటాడు.
అక్కడ తన షాప్లో ఉన్న అదే ఫర్నిచర్ కుప్పలుగా పడి ఉండటం చూసి ఆశ్చర్యపోతాడు. ఎంత ముందుకు వెళ్ళినా కొత్త కొత్త రూమ్స్ కనిపిస్తూనే ఉంటాయి. వాటికసలు ముగింపు అనేదే ఉండదు. ముందుకు వెళ్లే కొద్దీ రూమ్ సంఖ్య పెరుగుతూనే ఉంటుంది. అలా క్లార్క్ ముందుకు సాగుతూనే ఉంటాడు. అయితే మొదట్లో మనం చూసిన పక్షి డెడ్ బాడీ కూడా క్లార్క్కి కనిపిస్తుంది. అది చూసిన వెంటనే అతను ఒక్కసారిగా భయపడిపోతాడు. అయినా ధైర్యం చేసి మళ్లీ ముందుకు వెళ్తాడు. అప్పుడే సడన్గా రకరకాల భాషల్లో ఆడియో వినిపించడం మొదలవుతుంది. ఆ సౌండ్స్ని అనుసరిస్తూ క్లార్క్ ముందుకు వెళ్తాడు. అక్కడ ఒక కారిడోర్లో వింతగా కనిపించే మనిషి బొమ్మ కనిపిస్తుంది. ఆ బొమ్మకి ఒక టేప్ రికార్డర్ అమర్చి ఉంటుంది. అందులో నుంచే ఆ ఆడియో వినిపిస్తూ ఉంటుంది. దాన్ని దాటుకుని క్లార్క్ మళ్లీ ముందుకు వెళ్తాడు. కొంత దూరం వెళ్ళాక అతనికొక టనల్ కనిపిస్తుంది. టనల్ని ఓపెన్ చేసి చూస్తే అక్కడ ఎవరో వదిలేసిన వస్తువులు కనిపిస్తాయి. కానీ అవి ఎవరివో కాదు. మొదట్లో మనం చూసిన నరేన్ వేనని క్లార్క్ అర్థమవుతుంది. అక్కడ నరేన్ ఐడి కార్డు కూడా కనిపిస్తుంది. అది చూసిన క్లార్క్ మరోసారి భయపడిపోతాడు. టన్నల్ గుండా వెళ్లి మరో రూమ్కి చేరుకుంటాడు. అక్కడ కొన్ని వింత వస్తువులు అతనికి కనిపిస్తాయి. కొన్ని లేడీస్ షూస్ అక్కడ పడుంటాయి. మరికొన్ని కుర్చీలు చిందరవందరగా కనిపిస్తాయి. ఇవి మామూలుగా ఉంటే పెద్దగా అనిపించేది కాదు. కానీ అవన్నీ నేలలో సగం వరకు మునిగిపోయినట్టుగా కనిపిస్తాయి. పూర్తిగా తయారైనట్టుగా కూడా ఉండవు. అప్పుడే దూరం నుంచి కొన్ని వింత సౌండ్స్ క్లార్క్కి వినిపిస్తాయి. అవేంటో చూడాలని అతను ముందుకు వెళ్తాడు. ఆ సౌండ్స్ ఒక డార్క్ రూంలో నుంచి వస్తుంటాయి. క్లార్క్ అక్కడికి వెళ్లి చూసి ఒక్కసారిగా షాక్ అవుతాడు. అక్కడ ఎముకలతో కనిపించే ఒక భారీ క్రీచర్ ఉంటుంది. అది ఎంతో ఆకలితో ఉన్నట్టుగా కనిపిస్తుంది. దాని పేరు స్టిల్ లైఫ్. దాన్ని చూసిన క్లార్క్ భయపడిపోతాడు. వెంటనే ఆ క్రీచర్ అతన్ని చేస్ చేయడం మొదలుపెడుతుంది. స్టార్టింగ్ సీన్లో నరేన్ అనే వ్లాగర్ని కూడా వెంటాడింది ఇదే క్రీచర్. ఇప్పుడు క్లార్క్ దాని టార్గెట్ అవుతాడు. వెంటనే అలర్ట్ అయిన క్లార్క్ వేగంగా పరిగెత్తడం ప్రారంభిస్తాడు. ఎలాగోలా తాను మొదటగా ఎంట్రీ ఇచ్చిన రూమ్ దగ్గరికి చేరుకుంటాడు. కానీ అక్కడ ఎంట్రన్స్ మాత్రం సరిగ్గా కనిపించదు. మళ్ళీ ఇప్పుడు ఆ ఎంట్రన్స్ కోసమే క్లార్క్ వెతుకుతూ ఉంటాడు. చాలా సమయం తర్వాత అతనికి ఆ ఎంట్రన్స్ కనిపిస్తుంది. ఈసారి బయటకొస్తూ బ్యాక్ రూమ్స్లో ఉన్న ఒక చైర్ని కూడా తీసుకుని తన షాప్ బేస్మెంట్లోకి తీసుకొస్తాడు. అయితే ఒకవైపు అతనిలో భయం ఉన్నా మరోవైపు అసలు ఆ రూమ్స్ అక్కడ ఎందుకున్నాయనే ప్రశ్న అతని మైండ్ని వదలదు. వాటి వెనుకున్న రహస్యాన్ని ఎలాగైనా కనిపెట్టాలనే క్యూరియాసిటీ క్లార్క్లో మరింత పెరుగుతుంది. క్లార్క్ బ్యాక్ రూమ్స్లోకి వెళ్లిన దృశ్యాలను సీసీ కెమెరా ద్వారా ఏసింక్ కంపెనీలోని ఒక సైంటిస్ట్ గమనిస్తూ ఉంటాడు. క్లార్క్ అక్కడ అసలు ఏం చేస్తున్నాడో తెలుసుకోవాలనే ఆసక్తితో అతను అన్నింటినీ అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. కట్ చేస్తే మరుసటి రోజు మార్నింగ్ క్లార్క్ నేరుగా మేరీ దగ్గరికి వెళ్తాడు. బ్యాక్ రూమ్స్లో తను చూసిన ప్రతి విషయాన్ని ఆమెకు చెప్తాడు. అక్కడ అంతులేని రూమ్స్ ఉన్నాయి. మొత్తం మేజ్లా ఉంటుంది. ఎంత ముందుకెళ్లినా ఎండ్ పాయింట్ అనేదే లేదు అని ఎంత చెప్పినా మేరీ మాత్రం నమ్మదు. క్లార్క్ ఇంకా మత్తులోనే మాట్లాడుతున్నాడేమో అని ఆమె అనుకుంటుంది. కాని క్లార్క్ మాత్రం నేను మందు మానేసి దాదాపు 1 వీక్ అయింది అని చెప్తాడు. అప్పుడు మేరీ మందు ఒక్కసారిగా మానేస్తే కూడా ఇలాంటి సిమ్టమ్స్ కనిపించే అవకాశం ఉంటుంది అని అంటుంది. క్లార్క్ తను బ్యాక్ రూమ్స్లో చూసిన అన్ని రూమ్స్ని బ్లూ ప్రింట్ లాగా గీసుకుని దాన్ని కూడా వెంట తీసుకొస్తాడు. అయినా కూడా మేరీ మాత్రం అతని మాటలను అసలు నమ్మదు. దాంతో క్లార్క్కి కోపం వస్తుంది. నేను మళ్లీ వెళ్ళి నేను చెప్పింది నిజమే అని నీకు ప్రూవ్ చేస్తాను. అప్పుడు నువ్వే నాకు సారీ చెప్తావు చూడు అంటూ గట్టిగా ఛాలెంజ్ చేసి అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు. ఇదంతా చూసిన మేరీ నిజంగానే క్లార్క్ చెప్పింది నిజమేమో అని మొదటిసారి అనుమానపడుతుంది. కట్ చేస్తే క్లార్క్ నేరుగా తన అసిస్టెంట్ క్యాథరిన్ ఇంటికెళ్తాడు. ఒక ఇంపార్టెంట్ రీసెర్చ్ ఉంది, వెంటనే రెడీ అయి మీరిద్దరూ నా షాప్కి రండి, వస్తూ కెమెరాను కూడా తీసుకురండి అని క్యాథరిన్కి ఆమె బాయ్ ఫ్రెండ్ అయిన బాబీకి చెప్తాడు. క్యాథరిన్కి మాత్రం ఏమిటి ఈ సడన్ రీసెర్చ్ అని టెన్షన్ మొదలవుతుంది. కాని బాబీ మాత్రం ఫుల్ ఎగ్జైటెడ్గా ఉంటాడు. ముగ్గురు కలిసి షాప్ లోపలికెళ్తారు. క్లార్క్ తన బ్యాగ్లో రోప్స్ వేసుకుంటాడు. తర్వాత క్యాథరిన్ బాబీ ఇద్దరిని బేస్మెంట్కి తీసుకెళ్తాడు. బాబీ కెమెరాని ఆన్ చేసి జరిగిందంతా వీడియో షూట్ చేయడం ప్రారంభిస్తాడు. ముందుగా క్లార్క్ ఆ సీక్రెట్ ఎంట్రన్స్లోకి వెళ్తాడు. అది చూసిన మిగతా ఇద్దరు మైండ్స్ బ్లాక్ అయిపోతాయి. ఆ తర్వాత బాబీ కూడా ఆ సీక్రెట్ ఎంట్రన్స్లోకి అడుగు పెడతాడు. కానీ అందులోకి వెళ్లడానికి క్యాథరిన్ ఒప్పుకోదు. ఆమెకు చాలా భయంగా ఉంటుంది. అప్పుడు బాబీ యువతలు ఏమీ లేదు, కేవలం రూమ్స్ మాత్రమే ఉన్నాయి అని ధైర్యం చెప్పడంతో క్యాథరిన్ కూడా చివరికి లోపలికి ఎంట్రీ ఇస్తుంది. ఇప్పుడు ముగ్గురు కలిసి అక్కడున్న రూమ్స్ని ఒక్కొక్కటిగా చెక్ చేస్తారు. మొదట్లో బాబీ క్యాథరిన్ ఇద్దరూ భయపడతారు. కాని ధైర్యం చేసి ముందుకు వెళ్తూనే ఉంటారు. అక్కడ అంతులేని రూమ్స్ కనిపిస్తాయి. వాటన్నిటినీ బాబీ కెమెరాలో వీడియో రికార్డ్ చేస్తూ ఉంటాడు.
కొంత దూరం వెళ్ళాక వాళ్లకొక టనల్ కనిపిస్తుంది. అది చాలా లోతుగా కిందికి వెళ్తూ ఉంటుంది. క్లార్క్ ఇప్పుడు బాబీ నడుముకు ఒక రోప్ కడతాడు. కెమెరా తీసుకుని కిందికి వెళ్ళి అక్కడేముందో రికార్డ్ చేసి తిరిగిరా అని క్లార్క్ చెప్తాడు. కాని దీనికి క్యాథరిన్ ఒప్పుకోదు. అప్పుడు బాబీ, ఏం కాదు, ఒకవేళ అక్కడేదైనా డేంజర్ ఉంటే వెంటనే రోప్ను లాగేయండి అని అంటాడు. దాంతో బాబీ రోప్ సహాయంతో టనల్లోకి దిగడం ప్రారంభిస్తాడు. కిందికి వెళ్ళాక అక్కడ చాలా రకాల బట్టలు కనిపిస్తాయి. వాటి నుంచి భరించలేని దుర్వాసన వస్తూ ఉంటుంది. అప్పుడే ఒక మూలలో ఉన్న రూమ్ నుంచి లైట్స్ బ్లింక్ అవడం మొదలవుతుంది. బాబీ జాగ్రత్తగా ముందుకు వెళ్తాడు. ఆ రూంలో ఉన్న స్టిల్ లైఫ్ క్రీచర్ని చూసి ఒక్కసారిగా షాక్ అవుతాడు. వెంటనే అక్కనే ఆ క్రీచర్ బాబీ వెంటపడుతుంది. త్వరగా రోప్ని లాగండి అని బాబీ క్లార్క్కి, క్యాథరిన్కి గట్టిగా అరుస్తాడు. అతి కష్టం మీద బాబీ పైకి చేరుకుంటాడు. అక్కడేమైంది, ఏం చూశావు అని క్లార్క్, క్యాథరిన్ ఇద్దరూ అతన్ని వరుసగా అడుగుతారు. బాబీ ఇంకా భయంతో వణికిపోతూ తన నడుముకు కట్టిన రోప్ని విప్పటానికి ప్రయత్నిస్తాడు. కాని అదే సమయంలో స్టిల్ లైఫ్ క్రీచర్ ఆ రోప్ని కిందికి బలంగా లాగడం మొదలుపెడుతుంది. క్లార్క్, క్యాథరిన్ ఇద్దరూ ఎంత ప్రయత్నించినా బాబీని పట్టుకోలేకపోతారు. ఆ రోప్ మరో చివర ఒక సోఫాకి కట్టి ఉంటుంది. క్రీచర్ ఆ సోఫాని కూడా తన వైపు లాగేస్తుంది. దాంతో దానికి అడ్డుగా ఉన్న క్లార్క్, క్యాథరిన్ కూడా బ్యాలెన్స్ కోల్పోయి టనల్లో పడిపోతారు. బాబీ తీవ్రంగా గాయపడిన స్థితిలో ఉండగా క్రీచర్ అతన్ని లాక్కెళ్ళిపోతుంది. అది చూసిన క్యాథరిన్ వెంటనే దాని వెనకాల పరిగెత్తుతుంది. ఆమె వెనకే క్లార్క్ కూడా వెళ్తాడు. కాని అలా వెళ్లిన ముగ్గురు 3 వేర్వేరు దారుల్లో విడిపోతారు. ఒక్కొక్కరు ఒక్కో దిశలో వెళ్ళిపోతారు. చివరికి బాబీ ఆ క్రీచర్ బారిన పడతాడు. ఇప్పుడు క్లార్క్ ఆ క్రీచర్ నుంచి తప్పించుకోవటానికి ఒక రూమ్ నుంచి మరో రూమ్కి పరుగులు తీస్తూ ఉంటాడు. తాను మొదట వచ్చిన రూమ్ దగ్గరికి వెళ్లాలని ప్రయత్నిస్తాడు. కాని దారి తప్పిపోతాడు. అతను వెళ్లిన వైపు పూర్తిగా కొత్త రూమ్స్ కనిపిస్తాయి. అక్కడ భారీ పరిమాణంలో ఉన్న బాత్రూమ్స్ కూడా కనిపిస్తాయి. అలా ముందుకు వెళ్తూ క్లార్క్ ఒక రూంలోకి చేరుకుంటాడు. అక్కడంతా చీకటిగా ఉంటుంది. కాని రూమ్ మధ్యలో మాత్రం రెడ్ లైట్ వెలుగులో ఒక క్రిస్మస్ ట్రీ కనిపిస్తుంది. దాని దగ్గరికి క్లార్క్ నెమ్మదిగా వెళ్తాడు. అప్పుడే అక్కడ ఒక స్టిల్ లైఫ్ లేడీ కనిపిస్తుంది. అది ఒక్కసారిగా క్లార్క్ వెంటపడుతుంది. వెంటనే క్లార్క్ ప్రాణభయంతో వేగంగా పరుగెత్తడం మొదలుపెడతాడు. దారి తప్పి ఒక భారీ బాత్రూంలోకి వెళ్తాడు. అప్పుడే అతనికి క్యాథరిన్ గొంతు వినిపిస్తుంది. నన్ను కాపాడు, ప్లీజ్ హెల్ప్ మీ అంటూ క్యాథరిన్ గట్టిగా అరుస్తూ ఉంటుంది. కాని ఆమె గొంతు ఏ వైపు నుంచి వస్తుందో క్లార్క్కి అసలు అర్థం కాదు. విచిత్రం ఏంటంటే క్యాథరిన్కి క్లార్క్ స్పష్టంగా కనిపిస్తాడు. కాని క్లార్క్కి మాత్రం క్యాథరిన్ కనిపించదు. ఇద్దరూ ఇలా మాట్లాడుకుంటూ ఉండగా వెనుక నుంచి ఒక భారీ స్టిల్ లైఫ్ క్రీచర్ వచ్చి బాబీ కెమెరాని తన చేతిలోకి తీసుకుంటుంది. నిజానికి బాబీ కనిపించకుండా పోయిన తర్వాత ఆ కెమెరాని క్లార్క్ తీసుకుని ఉంటాడు. అప్పుడే క్యాథరిన్, క్లార్క్ నీ వెనుక చూడు అని గట్టిగా అరవగానే వీడియో ఒక్కసారిగా కట్ అయిపోతుంది. దాంతో క్లార్క్, క్యాథరిన్ ఇద్దరూ ఆ క్రీచర్ బారిన పడ్డారని అర్థమవుతుంది. కట్ చేస్తే ఇప్పుడు మనకు మేరీని చూపిస్తారు. ఆమె చిన్ననాటి ఫ్లాష్ బ్యాక్ మొదలవుతుంది. చిన్నప్పుడు మేరీ వాళ్ల తల్లి ఆమెను ఇంట్లోనే బంధించుంచేది. ఇంటి కిటికీలన్నింటికీ పేపర్స్ అంటించి బయట ఏమీ కనిపించకుండా చేసేది. బయట ప్రపంచం అసలు మంచిది కాదు, అక్కడికెళ్తే మనం చనిపోతాం అని ఆమె మానసిక సమస్యతో బాధపడుతున్న తల్లి చిన్న మేరీకి ఎప్పుడు చెప్తూ ఉండేది. సడన్ గా సీన్ కట్ అయి ప్రెజెంట్లోకొస్తుంది. మేరీ తన చిన్నతనం గురించి పేడికలు కని ఒక్కసారిగా లేచిపోతుంది. తర్వాత తన ఆన్సరింగ్ మిషన్ ని ఆన్ చేస్తుంది. అందులో ఇంతకుముందు క్లార్క్ చేసిన కాల్ ఉంటుంది. నేను మళ్ళీ బ్యాక్ రూమ్స్కి వెళ్తున్నాను, ఈసారి తిరిగొస్తానో లేదో తెలీదు అంటూ క్లార్క్ పెన్షన్తో మాట్లాడిన వాయిస్ వినిపిస్తుంది. అది విన్న మేరీ వెంటనే ఆందోళన చెంది నేరుగా క్లార్క్ షాప్కెళ్తుంది. లోపల ఎవరూ ఉండరు. షాప్ కూడా ఓపెన్ గానే ఉంటుంది. వెంటనే బేస్మెంట్కు వెళ్లి చూస్తుంది. అక్కడ క్లార్క్ ఆ మిస్టరీ ఎంట్రన్స్ ని సులభంగా గుర్తుపట్టడానికి టేప్ చుట్టుంచుతాడు. అప్పుడే ఒక ఈగ ఆ ఎంట్రన్స్ లోపలికి వెళ్లడం మేరీ గమనిస్తుంది. అది చూసి షాక్ అవుతుంది. భయపడుతూనే ధైర్యం చేసి ఆమె కూడా లోపలికి అడుగు పెడుతుంది. లోపలున్న అంతులేని రూమ్స్ ని చూసి మేరీ పూర్తిగా ఆశ్చర్యపోతుంది. ఇన్ని రోజులుగా క్లార్క్ చెప్పింది మొత్తం నిజమే అని ఆమెకు అర్థమవుతుంది. కట్ చేస్తే ఇప్పుడు ఏసింక్ కంపెనీలో పనిచేసే ఫిల్ అనే సైంటిస్ట్ ని చూపిస్తారు. అతను తన ఇంట్లో స్నాక్స్ తింటూ టీవీ చూస్తూ ఉంటాడు. అప్పుడే టీవీలో ఒక అడ్వర్టైజ్మెంట్ వస్తుంది. అందులో పైరేట్ వేషంలో క్లార్క్ చేసిన అడ్వర్టైజ్మెంట్ కనిపిస్తుంది. అది చూసిన ఫిల్ ఒక్కసారిగా స్టన్ అయిపోతాడు. బ్యాక్ రూమ్స్లో సీసీ కెమెరాలో కనిపించిన వ్యక్తి ఇప్పుడు టీవీలో కనిపిస్తున్న వ్యక్తి ఒకడే కదా అని షాక్ అవుతాడు. కట్ చేస్తే మళ్లీ బ్యాక్ రూమ్స్ని చూపిస్తారు. మేరీ ఒక్కో రూంలోకి వెళ్తూ క్లార్క్ కోసం వెతుకుతుంది.
అతని పేరును పదే పదే పిలుస్తుంది, కానీ ఎలాంటి రెస్పాన్స్ రాదు. ముందుకు వెళ్లే కొద్దీ ప్రతి రూమ్ పూర్తిగా డిఫరెంట్గా ఉండటంతో మేరీకి భయం పెరుగుతుంది. ఇది మొత్తం ఒక మేజ్లా ఉందని ఆమెకు అర్థమవుతుంది. ఒక రూమ్లో ఆమెకు ఒక వింత డ్రాయింగ్ కనిపిస్తుంది. అందులో ఒక భారీ క్రీచర్ని గీసుంటుంది. ఆ డ్రాయింగ్ చాలా డిస్టర్బింగ్గా ఉంటుంది, ఎందుకంటే ఆ క్రీచర్ మనుషులపై దాడి చేస్తున్నట్లు అందులో చూపించుంటుంది. కట్ చేస్తే ఒక్కసారిగా వెనుక నుంచి క్లార్క్ వచ్చి నిలబడతాడు. మిగతా వాళ్ళు ఎక్కడున్నారు, అసలు ఇదంతా ఏంటి అని మేరీ అతన్ని ప్రశ్నిస్తుంది. అప్పుడు క్లార్క్, మన జీవితంలో చూసిన అన్ని ప్లేసెస్ కలిస్తే ఎలా ఉంటుందో ఈ ప్లేస్ అలాగే ఉంటుంది అని చెప్తాడు. అతను ఇంకా వివరంగా చెప్పబోతుండగానే వెనుక నుంచి భారీ అరుపులు వినిపిస్తాయి. వెంటనే క్లార్క్ మెల్లగా మేరీ దగ్గరకొచ్చి, అరవకు, ఎలాంటి సౌండ్స్ చేయకు అని వార్నింగ్ ఇస్తాడు. అంతేకాకుండా ఒక్కసారిగా ఆమె గొంతును గట్టిగా పట్టుకుంటాడు. దాంతో మేరీకి ఊపిరాడక స్పృహ తప్పిపోతుంది. కొంతసేపటి తర్వాత మేరీకి మెలకు వస్తుంది. తను ఒక చైర్కి కట్టేసి ఉండటాన్ని గమనిస్తుంది. ఎంత ప్రయత్నించినా లేవలేకపోతుంది. ఆమె ఎదురుగా ఒక డైనింగ్ టేబుల్, దాని చుట్టూ వింత ఆకారంలో ఉన్న 3 హ్యూమనాయిడ్ ఫిగర్స్ కనిపిస్తాయి. అవి బయట ప్రపంచంలో ఉన్న మనుషుల ముఖాలను అనుకరించినట్టుగా ఉంటాయి. అప్పుడు క్లార్క్, ఇక్కడ ఏదీ పూర్తిగా క్లియర్గా ఉండదు, అందుకే కొన్నిసార్లు వాటి ఫేసెస్ సరిగ్గా తయారు కావు అని చెప్తాడు. ఎవరైనా బ్యాక్ రూమ్స్లోకి వస్తే వాళ్లకు తెలిసిన మనుషుల్ని, ప్లేసెస్ని ఈ ప్రదేశం మళ్లీ రీక్రియేట్ చేస్తుందని క్లార్క్ వివరిస్తాడు. అంతేకాదు, వీటికి నొప్పి కానీ బాధ కానీ అనేవి ఉండవని చెప్తాడు. కొన్ని రోజులుగా నేను వీటినే తింటూ వెతుకుతున్నాను అని చెప్పి ఒక హ్యూమనాయిడ్ ఫిగర్ దగ్గరికి వెళ్లి దానిలోని భాగాన్ని తీసి తినడం ప్రారంభిస్తాడు. ఆ తర్వాత క్లార్క్ ఫ్రిడ్జ్ని ఓపెన్ చేస్తాడు. అందులో క్యాథరిన్ తల కనిపిస్తుంది. అది చూసిన మేరీ ఒక్కసారిగా భయపడిపోతుంది. క్యాథరిన్కి జరిగినదంతా అర్థమై ఆమె వణికిపోతుంది. దయచేసి నన్ను వదిలేయ్, నాకు చాలా భయంగా ఉంది అంటూ మేరీ వేడుకుంటుంది. కాని క్లార్క్ ఆమె మాటలను పట్టించుకోడు. కొంతసేపటి తర్వాత, నిన్ను వదిలేస్తాను, కాని ముందు నువ్వు నాకొక పని చేసి పెట్టాలి అని అంటాడు. వెంటనే ఒక లేడీ ఫిగర్ తలను తీసుకుని దాని హెయిర్ని మేరీ తలపై ఉంచుతాడు. తర్వాత, నా మ్యారేజ్ లైఫ్ పాడవడానికి నేను కారణం కాదు అని నువ్వు చెప్పాలి, లేదంటే నిన్నిక్కడి నుంచి వెళ్ళనివ్వను అని గట్టిగా చెప్తాడు. నిజానికి బయట ప్రపంచంలో తన మాటలకు విలువ లేకపోవటం వల్లే క్లార్క్ ఈ బ్యాక్ రూమ్స్లోనే ఉండాలని నిర్ణయించుకున్నాడని అర్థమవుతుంది. ఇక్కడ అతని ఆలోచనల ప్రకారమే ప్రతిదీ జరుగుతున్నట్టుగా అతను భావిస్తాడు. అందుకే ఈ ప్రపంచాన్నే తనకు సరైన చోటుగా భావిస్తూ అక్కడే జీవిస్తున్నాడు. అదేవిధంగా మేరీ కూడా తన తప్పు లేదని ఒప్పుకోవాలని క్లార్క్ బలవంతం చేస్తాడు. కాని మేరీ మాత్రం ధైర్యంగా, అది నిజం కాదు, నేను అబద్ధం చెప్పను, నీ జీవితం ఇలా అవడానికి కారణం నువ్వే అని స్పష్టంగా చెప్తుంది. ఆ మాటలు విన్న క్లార్క్ ఒక్కసారిగా ఆలోచనలో పడిపోతాడు. తన తప్పులను మొదటిసారి అర్థం చేసుకుంటాడు. చేసిన పనులన్నింటికీ గిల్టీగా ఫీల్ అవుతాడు. వెంటనే మేరీ కట్టిన తాళ్లను విప్పి ఆమెను బయటకు పంపాలని నిర్ణయించుకుంటాడు. అయితే అదే సమయంలో అక్కడికొక భారీ స్టిల్ లైఫ్ క్రీచర్ వస్తుంది. ఆశ్చర్యకరంగా అది ఇంతకుముందు అడ్వర్టైజ్మెంట్ కోసం క్లార్క్ వేసుకున్న పైరేట్ వేషంలో కనిపిస్తుంది. ఆ క్రీచర్ నేరుగా మేరీ వైపు కదులుతుంది. క్లార్క్ దాన్ని ఆపడానికి ఎంత ప్రయత్నించినా అది వినదు. అడ్డుగా వెళ్లిన క్లార్క్ పై దాడి చేస్తుంది. ఆ అవకాశం చూసుకున్న మేరీ ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా అక్కడి నుంచి పరుగెత్తి బయటపడేందుకు ప్రయత్నిస్తుంది. కానీ ఆ క్రీచర్ ఆమెను కూడా వెంటాడడం మొదలుపెడుతుంది. ఒక రూమ్ నుంచి మరో రూమ్కి పరుగులు తీస్తూ మేరీ తప్పించుకోవడానికి ప్రయత్నిస్తుంది. అలా వెళ్తూ క్యాథరిన్, బాబీ ఉండే వీధిని పోలిన ఒక ప్రదేశానికి చేరుకుంటుంది. అక్కడి నుంచి ఒక టనల్లోకి వెళ్లి చివరకు ఒక టెర్రస్ లాంటి చోటుకు చేరుకుంటుంది. అక్కడ కింద వైపు చూస్తే ఎన్నో రూమ్స్, అపార్ట్మెంట్లా కనిపిస్తాయి. పైన ఒక సీక్రెట్ డోర్ కనిపిస్తుంది. చాలా జాగ్రత్తగా నడుస్తూ మేరీ ఆ డోర్ దగ్గరికి చేరుకుంటుంది. ఆ డోర్ దాటి క్లార్క్ షాప్లోకి వచ్చినట్టుగా అనిపిస్తుంది. దీంతో మేరీ బయటపడిందని మనం అనుకుంటాం, కానీ అది కూడా బ్యాక్ రూమ్స్లోని మరో భాగమే అని వెంటనే తెలుస్తుంది. మళ్లీ అక్కడికి ఆ క్రీచర్ చేరుకుంటుంది. ఇప్పుడు మేరీకి ఎదురుదాడి చేయడం తప్ప మరో మార్గం ఉండదు. దగ్గర్లో దొరికిన ఒక వస్తువుతో క్రీచర్పై దాడి చేస్తుంది. దాని వుడెన్ లెగ్ విరిగిపోవడంతో అది కొద్దిసేపు బలహీనపడుతుంది. దూరంలో ఒక చిన్న డోర్వే కనిపించడంతో మేరీ అక్కడికి వెళ్ళడానికి ప్రయత్నిస్తుంది. కాని కాలికి గాయం కావడంతో సరిగా నడవలేకపోతుంది. అప్పుడే తన జేబులో ఉన్న చిన్న సిమెంట్ ముక్క గుర్తుకొస్తుంది. చిన్ననాటి జ్ఞాపకంగా దాన్ని తనతో తీసుకొచ్చుంటుంది. అదే ముక్కతో క్రీచర్పై మరోసారి దాడి చేస్తుంది. దాంతో అది మరింత బలహీనపడుతుంది. మేరీ నెమ్మదిగా లేచి ఆ ఇరుకైన ప్యాసేజ్ గుండా ముందుకు సాగుతుంది.
క్యారెక్టర్ ఆమెను అందుకోలేక చివరికి వెనక్కి తగ్గిపోతుంది. కొద్దిసేపటి తర్వాత మేరీ ఒక డివైస్ని యాక్టివేట్ చేయగానే చుట్టూ పొగ వ్యాపిస్తుంది. వెంటనే గౌన్స్ వేసుకున్న కొందరు అక్కడికొస్తారు. వాళ్ళు ఏసింగ్ కంపెనీకి చెందిన సైంటిస్ట్స్ అని తెలుస్తుంది. వాళ్ళు మేరీని అక్కడి నుంచి సురక్షితంగా తీసుకెళ్తారు. అందరూ మేరీ ఇప్పుడు సేఫ్ అని అనుకునే సమయంలో మరో ట్విస్ట్ ఎదురవుతుంది. ఫిల్ అనే సైంటిస్ట్ ఆమెను కలిసి కొన్ని ప్రశ్నలు అడుగుతాడు. నువ్వు బ్యాక్ రూమ్స్లోకి ఎలా వెళ్ళావు అని అడగ్గా మేరీ, క్లార్క్ నా పేషెంట్, అతను వెతుకుంటుకుంటూ వెళ్ళి అక్కడ చిక్కుకుపోయాను అని సమాధానం చెప్తుంది. కట్ చేస్తే పక్కనే ఉన్న రూంలో క్లార్క్ని స్టిల్ లైఫ్ క్రీచర్లా మార్చి బెడ్ మీద ఉంచుంటారు. సైంటిస్ట్స్ దాన్ని తమ కంట్రోల్లోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తుంది. తర్వాత ఫిల్ మరో విషయం చెప్తాడు. మొదట ఏసింగ్ కంపెనీ ఎంఆర్ఐ మెషిన్స్ తయారు చేసేదని, కానీ బ్యాక్ రూమ్స్ కనిపెట్టిన తర్వాత వాటిపైనే ఎన్నో సంవత్సరాలుగా రీసెర్చ్ చేస్తోందని వివరిస్తాడు. అయినప్పటికీ ఇప్పటివరకు చాలా చిన్న భాగమే అర్థమైందని, ఇంకా తెలుసుకోవాల్సింది చాలా ఉందని చెప్తాడు. ఆ తర్వాత ఫిల్ క్లార్క్ ఫోటో చూపిస్తూ ఇతను నీకెలా తెలుసు అని అడుగుతాడు. కానీ మేరీ ఎలాంటి సమాధానం చెప్పదు. నిజం చెప్పినా తనను బయటకు వదిలేస్తారనే నమ్మకం ఆమెకుండదు. అందుకే మౌనంగా ఉండిపోతుంది. చివరిగా మళ్లీ బ్యాక్ రూమ్స్ ని చూపిస్తారు. ఇప్పుడవి మేరీ జ్ఞాపకాల ప్రకారం మారుతూ ఉంటాయి. ఆమె పనిచేసే హాస్పిటల్, చిన్నప్పటిల్లు, ఆమె తల్లి ఉన్న మెంటల్ హాస్పిటల్, ఇలా ఆమె జీవితానికి సంబంధించిన ఎన్నో ప్లేసెస్ అక్కడ కనిపిస్తాయి. అప్పుడు అసలు విషయం తెలుస్తుంది. బ్యాక్ రూమ్స్ కేవలం మనుషుల్ని ట్రాప్ చేయడం మాత్రమే కాదు, వాళ్ళ ఎమోషన్స్, ఫీలింగ్స్, బాధలు, ట్రామాస్ అన్నిటినీ తనలోకి తీసుకుని వాటిని వింతగా రీక్రియేట్ చేస్తుంది. చివరిగా ఇంటరోగేషన్ రూమ్ కూడా అలాగే రీక్రియేట్ అవుతుంది. అంతేకాదు మేరీని కూడా ఒక స్టిల్ లైఫ్ రూపంలో చైర్పై కూర్చోబెట్టినట్టు చూపిస్తారు. దాంతో ఆమె పరిస్థితి కూడా ప్రమాదంలో పడిందని అర్థమవుతుంది. అసలు క్లార్క్కి సంబంధించిన స్టిల్ లైఫ్ క్రీచర్ కూడా అతని బాధలు, జ్ఞాపకాలు, ఆలోచనల నుంచే ఏర్పడిందని రివీల్ చేస్తారు. ఇక్కడితో ఈ మూవీ ఎండ్ అవుతుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.